చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడా అన్ని రాష్ట్రంలో మీడియా మిత్రులు కానీ ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా ఎదురు చూసిన ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఆగస్టు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు మేమేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో గత 13 నెలల నుంచి ఇస్తా వస్తున్నాం. ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు. 0.000% కూడా ఎక్కడ ఎవరి దగ్గర విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. దీనికి కారణం మొట్టమొదటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది. వీళ్ళిద్దరికీ క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ఒకరు దీనికి బీజం వేశారు, ఇంకో వర్గం ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముందుకు తీసుకొని పోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చాలా మీటింగుల్లో అడుగుతూ ఉన్నారు దీని భారం ఎంత అని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు, భారం కాదు బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్సు కూడా ఎవరైతే భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని ఎమ్మెల్యే సీట్లు అయితేనే స్ట్రైకింగ్ రేట్తో, అత్యధిక స్ట్రైకింగ్ రేట్తో 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారో వాళ్ళల్లో ఎక్కువ మంది మహిళామూర్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాం. ఇది ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం. నేను మంత్రిగానైతేనే, మా చైర్మన్ గారైతేనే, మా ఎండి గారైతేనే, కింద స్థాయి ఎవరైతే కండక్టర్ నుంచి కింద డిపోలో పనిచేసే సిబ్బంది వరకు కూడా దీన్ని బాధ్యతగానే తీసుకొని 365 రోజులు 24/7 అంటే 24/7 ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రతి ఒక్క రోజు క్షుణ్ణంగా పరీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. మన బస్ స్టేషన్లు అయితేనే, బస్ షెల్టర్ల విషయంలో కూడా మా సిబ్బంది గౌరవ మా ఎండి గారి నాయకత్వంలో గత 6 నెలల నుంచి ప్రతి ఒక్క డిపో నుంచి కానీ, మా యొక్క బస్ షెల్టర్లు కానీ, బస్ స్టాండ్ల నుంచి కానీ ఏ సమస్య లేవనెత్తకుండా ఈ పథకం స్టార్ట్ చేసే రోజుకి మరుగుదొడ్ల విషయం అయితేనేం, అక్కడ వాటర్ అయితేనేం, అలాగే సెక్యూరిటీ విషయంలోనైతేనేం ఎక్కడా రాజీ పడకుండా చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఇంత ఆహ్లాదకర వాతావరణంలో మీ అందరి మధ్య ఇష్టాగోష్ఠిగా మా యొక్క సక్సెస్ స్టోరీని మీకు చెప్పుకుంటున్నామంటే ఇది ఒక టీం వర్క్గా చేశాం. చిన్న చిన్న సమస్యలు గత 3 రోజుల నుంచి మీడియాలో వచ్చాయి, ఘాట్ రోడ్ల విషయంలోనే వచ్చాయి. వచ్చిన 2-3 గంటల్లోనే మేము ఆ సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇంకా ఏమన్నా విమర్శలు, సద్విమర్శలు మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు మా డిపో స్థాయి నుంచి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ స్థాయి వరకు ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటాం, దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోతామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, అలాగే నేను ముందే మీకు చెప్పాను, ఇప్పటికీ మేము ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ఒకదాన్ని మించి ఒకదానికి రెస్పాన్స్ రావడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అయితేనే, మా డిప్యూటీ సీఎం గారు అయితేనే, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితేనే మొన్న ఇచ్చిన తల్లికి వందనమే మాకు పెద్ద సక్సెస్ ప్రోగ్రాం అనుకుంటే దాన్ని మించి ఏదైతే రెస్పాన్స్ వస్తూ ఉందో మా 175 నియోజకవర్గాల్లో ఉన్న మా శాసనసభ్యులు అయితేనే, మా నాయకులు అయితేనే, ప్రతిపక్షాల్లో ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు వారు కూడా ఈ కార్యక్రమాన్ని కొనియాడుతున్నారు. ఇంత దిగ్విజయంగా ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని పోతా ఉంది, ఇంత బాగా చేస్తున్నారని చెప్తా అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలోనే 750 ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. దానికి 1500 బస్సులు అదనంగా చేసుకొని సుమారుగా వచ్చే 2-3 సంవత్సరాల్లోనే 2500 ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వస్తున్నాం. ఒక్క తిరుమల తప్పక అన్ని ఘాట్ రోడ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మొట్టమొదటి రోజు వితిన్ 2-3 అవర్స్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రాయలసీమ ప్రాంతం అంతా వ్యాలీ, అక్కడ గుట్టలు కొండలు, చిన్న చిన్న గుట్టలు కొండలు కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. తిరుమల తప్పక మిగతా అన్ని రూట్లలో ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. తిరుమలకు ప్రయాణించే
ఎవరైతే ప్రయాణికుడు ఉంటాడో, సపోజ్ కడప నుంచి బయలుదేరతాడు, కడప నుంచి బయలుదేరి తిరుమలకు పోయేటప్పుడు మధ్యలో ఆ ప్రయాణికులంతా తిరుపతిలో దిగేస్తే పైకి బస్సు ఖాళీగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేసుకుంటాం. ఇవి కూడా మా డిపార్ట్మెంట్ అయితేనే మేమైతేనే ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. నేను చెప్పిన విధంగా మేమిచ్చిన ఫ్రీ బస్ స్కీమ్లో 0.01% ఇలాంటి చిన్న చిన్న సమస్యలే తప్పక ఎక్కడ ఏ వేరియేషన్స్ లేవు. ఇంత పెద్ద ప్రోగ్రాం మన కుటుంబాల్లో చాలామంది మన అక్కజేళ్ళలు ఉన్నారు, ఇంత మందికి ఉపయోగపడే ఈ స్కీమును ఎక్కడ అపోహ లేకుండా మీ అందరికి అందించాలని ఒక సదుద్దేశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న సోదరులు కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు సద్విమర్శలు చేయండి. మా మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ యాగీ కానీ చేయొద్దండి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది మహిళామూర్తులకు ఉపయోగపడే ప్రోగ్రామ్ను మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు, వాళ్ళని అవమానించినట్టు. కాబట్టి దయచేసి దీని విషయంలో, ఫ్రీ ట్రావెల్ విషయంలో ఏదైనా సద్విమర్శలు కానీ దీని విషయంలో ఏమైనా మెరుగైన సేవ ఇచ్చేదానికి మీ ద్వారా ఏమన్నా వస్తే కూడా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా చర్యలు తీసుకొని ముందుకు తీసుకుంటాం. మిగతా రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు అక్కడ స్టడీస్లో ఏం చెప్పారంటే మహిళల యొక్క ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతుందని చూసాం సార్. అది కూడా సౌత్ ఇండియా అంతా ఒకే సిస్టంలో ఉంటుంది. మన తెలంగాణలో పక్కనున్న కర్ణాటకలో చూడడం వల్ల ముఖ్యంగా జెంట్స్ ట్రావెల్ కంటే ఇప్పుడు లేడీస్ది ఆక్యుపెన్సీ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈరోజు ఎంత ఉంది సార్? 56 అట్లుందండి. మేము అది 70% జరిగినా కూడా మోసుకుంటాము. మేము దానికి కూడా సిద్ధమయ్యాం. ఎంప్లాయర్స్ ఎవరైతే ఉండాలో వాళ్ళల్లో మా కండక్టర్ల కొరత ఉందని మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా గవర్నమెంట్ ఓన్డ్ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఏమైనా బస్సులు సమకూర్చినప్పుడు 100% కండక్టర్ అనేవాడు పర్మనెంట్ ఉద్యోగం ఏపీఎస్ఆర్టీసీ చెందినవాడే ఉంటాడు, రిక్రూట్మెంట్ తీసుకుంటాం. సీఎం గారు ఒకటే చెప్పారు, మాకు కూడా ఒకటి ఉంది, మంత్రిగా నేను మా ఎండీ గారికి మనం ఇంత పెద్ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం, దానికి ఒక అథెంటికేషన్గా ఒక కార్డు ఇద్దామని అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మా ఎండీ గారితో చర్చించారంట. తప్పకుండా ఈ ప్రాసెస్ రన్ అయ్యే క్రమంలో తప్పకుండా ఆధారు ఏదైతే మనం ఇప్పుడు రేషన్ కార్డు ఇవన్నీ వాడుతున్నామో దానికి స్థానంలో ఒక స్మార్ట్ కార్డు తీసుకొని వస్తాం. ఆ స్మార్ట్ కార్డు తీసుకొని రావడం వల్ల మా ప్రభుత్వానికి మాకు కూడా ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే అథెంటికేషన్ ఇచ్చినట్టు ఇప్పుడు మేమేం గతంలో జగన్మోహన్ రెడ్డి ఆగట్టు అన్ని దాని మీద ఫోటోలు కొట్టాలని అనుకోవడం లేదు. తప్పకుండా స్మార్ట్ కార్డు విషయం అనేది అన్ని విషయాల్లో పనికొస్తుంది. కాబట్టి అథెంటికేషన్ అనేది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. కేవలం టికెటింగ్ మీదే ఆ ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడు ఆధారపడలేదు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇదే కాంపౌండ్లో ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, రెంటల్స్ వస్తున్నాయి, ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద మాల్స్కి ఎంత రెంట్ వస్తుందో మా క్యాంటీన్కి అంత ఆదాయం వస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా రెవెన్యూ కార్గోల్లో ఇప్పుడు మాకు 200 కోట్ల పైన ఆదాయం ఉంది. కేవలం మేము లాభార్జన కోసం ఏపీఎస్ఆర్టీసీ నడపడం లేదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏపీఎస్ఆర్టీసీ మనుగడ కూడా మాకు ముఖ్యం. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఏవైతే ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెడితే స్కీమ్స్ ప్రవేశపెడితే టికెటింగ్ మీద ఆధారపడకుండా ఈ కార్గోలు అయితేనేమో అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు మాల్ల విషయంలో కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నాం, తిరుపతిలో రేపు ఒకటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఒకటి వస్తూ ఉంది. 500 కోట్ల రూపాయలతో ఎక్కడ భారతదేశం కాదు ప్రపంచంలో లేని విధంగా ఒక మల్టీ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ మాల్ వస్తూ ఉంది. అట్లా ప్రతి ఒక్క దాంట్లో కుప్పంలో కూడా ఒకటి కొత్త ప్రాజెక్ట్ తీసుకొని రావాలనుకున్నాం. ఇలాగా 1 by 1 అయితే తీసుకొని వస్తాం. ఏ సంస్థ అయినా బతకాలంటే ఫస్ట్ కార్మికుడు కంట్లో నీళ్ళు వస్తే సంస్థ బతకదు. ఏపీఎస్ఆర్టీసీకి కానీ మాకు రవాణా సంస్థ కానీ కార్మికుడు ప్రయాణికుడు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. తప్పకుండా కార్మికుడు బాగున్నప్పుడే గమ్యస్థానికి ప్రయాణికుడు చేరతాడు. కాబట్టి వాళ్ళ విషయంలో రాజీ పడం. కాబట్టి మొన్న కూడా నైట్ అవుట్ అలవెన్స్లు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉండే విషయంలో కూడా మేము స్పందించాం. మా ఎండీ గారు అయితే నేనైతే చైర్మన్ గారు అయితేనే గత 6 నెలల ముందే ఇచ్చేసాము. ఇప్పటికి కూడా యూనియన్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా మా దగ్గరకు వస్తున్నారు. 2 నెలలకు 3 నెలలకు ఒక ఇష్యూ మా దగ్గర తీసుకొని వచ్చేటప్పుడు దాని మీద రైట్ఫుల్గా ఉన్న ఓనర్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసేదానికి కూడా హెల్ప్ చేస్తుంది. 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు ఇదే అద్భుత పథకం అనుకున్నాం సార్. ఆ తర్వాత డిఎస్సి వచ్చింది, అది ఇంకా బాగా పోయింది జనాల్లోకి. మొన్న ఏదైతే ఉందో తల్లికి వందనం కార్యక్రమం ఇట్లా ప్రోగ్రామ్ ఈ 5 ఏళ్లలో పెట్టలేమేమో అనుకున్నాం సార్. ఈరోజు ఉచిత బస్సు ఈ 6 రోజుల్లో చూస్తూ ఉంటే ఈ అన్నిటికంటే మాదే హై ఎండ్లో ఉంది. దానికి మంత్రిగా ఉన్న నాకైతేనే చైర్మన్ గారికి అయితేనే ఎండీ గారికి అయితే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు. మేమంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది ప్రతి ఒక్క మహిళామూర్తి ఇండివిజువల్ స్పర్శించే పథకం ఇది ముఖ్యంగా. ఎందుకంటే దే ఆర్ డైరెక్ట్లీ బెనిఫిటెడ్ బై ది స్కీమ్.
అందుకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలా. సద్విమర్శలకు ఎప్పుడు మేము మీ ముందే ఉంటాం. మీరు ఏదైనా చెప్పచ్చు. ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఈ పథకాన్ని ఎక్కడ విమర్శించేదానికి వాళ్ళకి స్కోప్ లేకుండా చేశాం.